ఆ మాట అప్పుడు వైసీపీలో నేను మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం ఎంతో చేశా. బై ఎలక్షన్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశా. కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడాల. ప్రశ్నించే పార్టీలో ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకున్నాను. అంటే ఎందుకంటే నేను జగన్ని ఎక్కువ ప్రశ్నించేవాడిని. అందువల్ల నా మంత్రి పదవి పోయింది. ఒంగోలులో 7 సార్లు పోటీ చేశాను. నేను 5 సార్లు గెలిచాను. 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. ఏంటంటే వాస్తవానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. అక్కడ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది. అయినా నన్ను 5 సార్లు గెలిపించారు. 2 సార్లు 2 సామాజిక వర్గాలు కలిసేటప్పటికీ ఆ 2 సార్లు ఓడిపోయాను తప్ప తెలుగుదేశం వాళ్ళు సొంతంగా నన్ను ఓడించలేకపోయారు.